మధురవాడలో గర్భిణిని భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 2 ప్రాణాలను చంపేసిన జ్ఞానేశ్వరరావును కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు, మహిళలపై రోజు రోజుకి అకృత్యాలు పెరుగుతూ వస్తున్నాయి. ఒక నిండు గర్భిణిని భర్తే గొంతు నులిమి చంపినటువంటి ఘటన ఇక్కడ ఈ ప్రాంతంలో కలకలం రేపడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పర్యాంతం చేస్తుంది. ఎందుకంటే ఇద్దరి ప్రాణాలని బలిగొన్నారు. నమ్మించి మోసం చేసి గొంతు కోసినంత పని చేశాడు భర్త. సో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకొని తనతో పాటు ఉంటూనే రేపు ఒక్క రోజులో ఆసుపత్రిలో జాయిన్ కావాల్సినటువంటి డెలివరీకి భార్యని గొంతు నులిమి చంపారు. ఇప్పుడు ఈ ఘటన ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళా సమాఖ్యలు ఉన్నారు. అమ్మ చెప్పండి, జ్ఞానేశ్వర్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో ముందు రోజు తనే స్వయంగా శ్రీమంతం చేసినట్టు. సో ఒకసారిగా రాత్రి ఒకరోజు ఆసుపత్రిలో చేరడానికి ముందు గొంతు నులిమి చంపడం ఎలా? అవసరం తీరిపోయిందండి. ప్రేమ పేరుతో అతి దారుణంగా మోసం చేశాడు, నయ్యవంచన చేశాడనమాట. అవసరం తీరిపోయింది, శారీరక సుఖం తీరిపోయింది. అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియలేదు, అమ్మాయి వాళ్ళకే తెలిసింది. ఇద్దరు కలిసి పెళ్లి ఉన్నారని చెప్పడం జరిగింది. పెళ్ళైన కొద్ది రోజుల నుంచి ఈ అమ్మాయిని ఎలాగైనా తప్పించుకోలేటి ఉద్దేశంతో చాలా ప్లాన్లు వేశాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలిసింది. నాకు క్యాన్సర్ ఉంది, నేను చనిపోతాను, కాబట్టి నీ జీవితం నువ్వు బ్రతుకు, నా బ్రతికేది నేను బ్రతుకుతానని చెప్పి కొన్నాళ్ళు నటించాడు. తర్వాత మా పేరెంట్స్కి మన పెళ్లి గురించి తెలిసిపోయింది, నిన్ను చంపేస్తారు, దూరంగా ఎక్కడో వెళ్ళని చెప్పి కొన్నాళ్ళని చెప్పారు. ఈ అమ్మాయి తను చేసినటువంటి ఏ డ్రామాను కూడా తను తీసుకోలేదు. చావైనా మంచి అయినా కష్టమైనా నీతోనే బ్రతుకుతాను, మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి నీతోనే నా జీవితం చెప్పేసి ఉంది, నమ్మించాడు. ఆఖరికి నిన్న ఆదివారం డెలివరీ డేట్ ఇచ్చారన్నమాట. ఆ డేట్ ఇచ్చారు. ఆదివారం అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయినట్టయితే పండంటి బిడ్డతో బయటకు వచ్చినట్టు పరిస్థితి. చాలా ప్లాన్ చేసుకొని తన హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ రాదనే ఉద్దేశంతో తను ఏంటంటే ప్లాన్ చేసుకొని తనే చంపేసి అతి దారుణంగా చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు హాస్పిటల్కి తీసుకొచ్చి ఐ డ్రామా మధ్య ఇదంతా నడిచింది. పోలీసులు వాళ్ళ దీంట్లో విచారణ చేసినప్పుడు నేనే చంపేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది. మేము ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, ప్రేమించలేదని చంపుతున్నారు, అడ్డొచ్చినటువంటి వాళ్ళు చంపుతున్నారు, వరకట్నాల పేరుతో చంపేస్తున్నారు, వివాహేతర సంబంధాలతో చంపేస్తున్నారు. ఆఖరికి ప్రేమించి నిన్ను నమ్ముకొని కన్న వాళ్ళని అందరినీ కూడా వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు కూడా చంపి ఇంత అతి దారుణంగా సభ్య సమాజం అంతా కూడా బాధపడి కన్నీళ్లు పెట్టించే పరిస్థితి నిన్నటి నుంచి చూసిన ఒక నిండు గర్భిణి, ఇంకొక ప్రాణిని ఈ రోజు ఈ భూమి మీద తీసుకొచ్చిన ఒక తల్లి తన బిడ్డతో అతి దారుణంగా భర్త చేతిలో చనిపోవడం అంటే అంతకంటే ఇంక దారుణం ఏమైనా ఉందని చెప్పేసి మహిళా సమాజం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు కానివ్వండి మిగతా వాళ్ళు కానీ స్పందిస్తున్నారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవడంలో ఇంకా అనేక ఘటనలు మనం చూసుకో. విశాఖపట్నం ఒక అడ్డాగా మారిపోయింది. ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నం అంతా కూడా ఇటువంటి హత్యలకి, అత్యాచారాలకి, దోపిడీలకి, మహిళలకి కిరాతంగా చంపడానికి కూడా అడ్డాగా మారిపోయింది. కఠినంగా శిక్షలు విధించడంతో వేగవంతంగా జరిగితేనే ఖచ్చితంగా దీనికి మార్గం దొరుకుతుంది అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఎన్ని కేసులు త్వరితగతిన పూర్తి చేస్తారు? ఇదంతా కూడా ప్రశ్నార్థకమే. అడుగుతా అదే అంటున్నాను. ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వరకు ఎఫ్ఐఆర్ ఇచ్చిన ఇదంతా కూడా పోలీసులు వాళ్ళు ఇచ్చిన దాని మీదే ముద్దాయికి ఎటువంటి శిక్ష పడాలా, సెక్షన్లు ఏ రకంగా ఇవన్నీ కూడా పోలీసు వారి చేతిలో ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా ఆ వైపు ఇంత మోసానికి ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సెక్షన్స్ వెయ్యాలి. అట్లాగే ఏ లాయర్ కూడా ఎటువంటి కేసులు కూడా వాదించుకోడు. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుంటే డబ్బు, రాజకీయ పలుకు ఎటువంటి లొంగకుండా ఇటువంటి కిరాతకులు అతి దారుణంగా శిక్షించినప్పుడు మాత్రమే మరొకరు బలి కాకుండా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆమె నిండు ప్రాణాలని అంటే ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా ఇద్దరిని చంపేశాడు. సో ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొస్తామని చెప్తున్నారు. అవి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్పితే సో మరో ఘటనలు కానీ మరొకటి జరగకుండా ఆపలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి మహిళా సమక్ష నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజన సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.